నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. లాస్ట్గా బర్నీ సార్ నామినేషన్ చేశారు. బర్నీ సార్ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందని ఆల్మోస్ట్ ఒక 2.5 hours కంటెంట్ ఉంది. సో తక్కువే అని అనిపించవచ్చు కానీ బట్ ప్రతిదీ డిస్కషన్స్ ఉన్నాయి మ్యాక్సిమం. సో నేను ప్రస్తుతానికి ఒక 1 hour 15 minutes దాకా చూశాను. అందుకని part 1 కింద నేను అప్లోడ్ చేస్తాను. దాని మిగతాది part 2 చేస్తాను. దాంట్లో కూడా చాలా వరకు డిస్కషన్స్ ఉన్నాయి లేదో తెలియట్లేదు, కొద్దిగా ఉన్నట్టు ఉన్నాయి. ఒకవేళ కావాలంటే దాన్ని కూడా ఫర్దర్గా బ్రేక్ డౌన్ చేసి part 2 part 3 చేయాలి. అదర్వైజ్ 2 పార్ట్లుగా అయితే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మొదలెట్టేద్దాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఇది అడగటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది తెలుసా, ఎంత ఇబ్బందిగా ఉండదు లైక్ చేయండి అని చెప్పడానికి. బట్ తప్పట్లా, ఎందుకంటే నాకు క్లియర్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో దయచేసి లైక్ చేయండి ఫస్ట్ మీరు. దాని తర్వాత ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కాలరాత్రి 3:30 ఇప్పుడే అయింది. ఆ 1.5 hour చూసి అది రాసుకుని చెప్పే బయటికి 7 అవుతుంది. నేను అసలు నైట్ పూట నిద్రే పోవట్లేదురా, అంతా డే టైంలోనే. ఇందాక నామినేషన్లో ఎంత నిద్ర వచ్చిందో, 2 కాఫీలు తాగి మరి కళ్ళమ్మ నీళ్ళు కొట్టుకుని నడాల్సి వచ్చింది. ఎనీవే తప్పదు, ఇంకంతా 50 days అయిపోయింది, ఇంకొక 50 days. నాకు ఒక పాయింట్ చెప్తాను చూడండి, సోది కాదు ఇది, స్కిప్ చేయొద్దు. నాకు తనుజ గారిని చూస్తుంటే కొన్ని విషయాల్లో ఈ డిస్కషన్స్ మొత్తం చూసినప్పుడు ఆవిడకి రిక్వెస్టింగ్కి, బెగ్గింగ్కి, అంటే ఎప్పుడు అడగాలి, ఏది సపోర్ట్ ఎప్పుడు తీసుకోవాలి, అది ఎప్పుడు రిక్వెస్టింగ్గా ఉంటుంది, ఎప్పుడు బెగ్గింగ్గా ఉంటుంది అన్న డిఫరెన్స్ తెలియట్లా. క్లియర్ కట్గా నాకు అర్థమవుతుంది. నాకు తనుజ గారిని చూస్తుంటే పోయిన సీజన్లో యష్మి గారు గుర్తొస్తున్నారు. సారీ, ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్ నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఏ విషయంలో రా అంటే ఆవిడకి కూడా సీజన్ అయిపోయే వరకు, అంటే ఆవిడ ఎలిమినేట్ అయిపోయే వరకు సంచాలక్ కంటే ఏంటో కరెక్ట్గా అర్థం కాదు ఆవిడకి. సో నాకు బాగా గుర్తుంది అనమాట. సంచాలక్ కంటే మన సైడ్ ఉంటే మనకు సపోర్ట్ చేయాలి కదా, సంచాలక్ కంటే అన్నట్టు మాట్లాడేవాళ్ళు ఆవిడ పద్దాకాలుగా మాట్లాడేవాళ్ళు. సరే అయితే స్టేజ్ అవినాష్ అంతా చిరుగులాటేసుకున్నారు ఆ విషయం మీద. సేమ్ సంథింగ్ సిమిలర్గా ఈవిడికి సపోర్ట్ ఎప్పుడు తీసుకోవాలి, సపోర్ట్ ఎప్పుడు తీసుకోకూడదు, ఏది సపోర్టింగ్ కింద వస్తుంది, ఏది బిగ్గింగ్ కింద వస్తుంది అన్నది అర్థం కావట్లా. కళ్యాణ్తో పెద్ద డిస్కషన్. సో ఇప్పుడు మీకు ఇందులో అర్థమవుతుంది. లైక్ పెట్టారా కొట్టండి. ఎపిసోడ్ రివ్యూ చూడడం వల్ల అయితే చూడండి బ్రో. 1 hour ఉంది ఎపిసోడ్ రివ్యూ అంటే, ఎపిసోడ్ కన్నా పెద్దగా ఉందంటే బ్రో, నేను మొత్తం లైవ్ అంత కష్టపడి లైవ్ అంతా చూసిన తర్వాత ఆ పాయింట్స్ యాడ్ చేయకపోతే అలా చెప్పండి. మరి ఎన్ని యాడ్ చేసుకుని దాని మీద మనం అనాలిసిస్ చేసి చెప్పుకుంటే టైం పట్టిద్ది కదా బ్రో. నామినేషన్స్ వరకు అంత లెంతీగా ఉంటాయి, తర్వాత ఎక్కడైనా లెంతీగా ఉంటాయి. ఏ ఎపిసోడ్ రివ్యూ అని లెంతీగా ఉందా అర్థం చేసుకోరు. సాటర్డే సండే ఎపిసోడ్ కూడా 20-25 minutesలో పెట్టేసాం మనం, రికార్డు బద్దలు పడితే. సో బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత తనుజ ఏడుస్తుంది. బర్నీ గారు తనుజ గారిని బాగానే రిసీవ్ చేసుకున్నారనిపించింది. వేరే దివ్యాన్ని సరిగ్గా రిసీవింగ్ చేసుకోలేదేమో అని అనిపించినటువంటి చేసుకోవాలా, క్లియర్ కట్ తెలిసింది. ఎందుకని దివ్య ఏడుస్తూ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏ బాండ్ ఫేక్ కాదు, ఎవరి మధ్య ఎవరి మీద ఒపీనియన్ ఫేక్ కాదు, అన్నీ ఏది ఫేక్ కాదు. ఫ్యామిలీ వదిలి ఇక్కడ ఉన్నప్పుడు అలా కనెక్షన్ జరిగింది కదా, అందరూ వాళ్ళ బాండ్ ఎలా కోరుకుంటారో మేము అలానే కోరుకుంటాం కదా, ఒక్కొక్క బాండ్ ఎలా కోరుకుంటారో మేము కోరుకుంటాం కదా ఏడుస్తూ ఉంటుంది. రీతి వచ్చి వెనక నుంచి పట్టుకొని ఓదారుస్తా, ఎవరు ఇప్పుడు ఫేక్ అన్నారంటే లేదు జనరల్గా చెప్తున్నాను అంటది. దాని తర్వాత లోపల దివ్య అంటూ ఉంటుంది ఏంటంటే, అందరినీ పట్టుకొని మాట్లాడినట్టు నాతో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి. సో దివ్యాని హక్ చేసుకోరు అసలు. ఆవిడ వచ్చి హక్ చేసుకుని అందరికన్నా ఫస్ట్ వచ్చి, బట్ హక్ చేసుకొని చెయ్యి వేయరు. వేరే సుమనానికి, రాముకి, ఈవెన్ ఇమాన్యుల్కి కట్టప్ప అని చెప్పి ఇమాన్యుల్కి హక్ చేసుకుంటారు. తనుజ గారిని అందరిని చేసుకుంటారు, కానీ దివ్యాని మాత్రం సరిగ్గా రిసీవ్ చేసుకోవాలా. మరి ఆయనకి ఏం తేడా కొట్టింది ఏంటి? అయ్యా ఇంకొక ఫ్లాష్ న్యూస్, మేబీ ఇది ట్రూ అవ్వకూడదని కోరుకుంటున్నా, సోషల్ మీడియా వచ్చిన రూమరు. సో బర్నీ గారు, శ్రీజ గారు ఎంటర్ అయ్యారు ఇద్దరు. ఒక టాస్క్, పెద్ద ఫిజికల్ టాస్క్, గట్టి టాస్క్ జరుగుతుంటే బర్నీ గారికి ఇంజరీ అయ్యిందని వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పి, బయటికే ఇంకా మెడికల్ రూమ్కి కూడా కాదు తీసుకెళ్లారు. ఏదో ఫ్రాక్చర్స్ ఏవో అయినాయి, పెద్ద రెజలింగ్ టాస్క్ లాంటిది ఏదో జరిగిందని చెప్పి టాక్. నేను నిజంగా కోరుకున్నా హానెస్ట్గా అలాంటిది ఏమీ అవ్వకూడదని చెప్పి. లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటో. ఇందాకే తెలిసింది ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేయకముందు. నెక్స్ట్ తనుజ గారు బయటే, ఆయన వెళ్ళిపోయాక కూడా నీవల్లి వెళ్ళిపోయారు అని చెప్పి అన్నారంటే ఎవరు అంటే సంజన గారు ఇలా అన్నారని రీతి చెప్తాడనమాట. ఒకరిని పంపించేసో అక్కడ డ్రామాలు అది ఇది అని చెప్పి అన్నారు. అలా అయితే ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోవాలి, మేము కదా సాక్రిఫైస్ చేసింది, సో చేయటం వల్లే కదా ఆవిడ లోపలికి వచ్చారు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. సో ఏదైతే ఆయన పాజిటివ్గా రిసీవ్ చేసుకునేప్పటికీ ఇది నా వల్ల కాదు ఎలిమినేషన్ ఓకే అని చెప్పి ఆవిడ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఇంక అక్కడి నుంచి ఆవిడకి ఆ బాధ అనేది తన్నుకొస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ లోపల దివ్య లోపల ఏడుస్తూ ఉంటుంది. ఇది మేబీ మనకి రేపు ఎపిసోడ్లో చూపిస్తారు. ఇమాన్యుల్ ఓదారుస్తూ ఉంటాడు. సో అదే బర్నీ గారు సరిగ్గా పట్టించుకోలేదు ఏంటి అని చెప్పి. ఇక్కడ ఇద్దరిని పట్టించుకోకపోతే ఒక విషయం ఉండేది, కానీ తనుజాని కొద్దిగా పట్టించుకోరు అనమాట. గ్రేట్ రా నువ్వు, సూపర్ రా అంటారు తనుజాని. నెక్స్ట్ రాము ఏదైనా ప్రతి విషయానికి ఏడుస్తా అని చెప్పి రాము. సో తనేజేమో కళ్యాణ్ విషయంలో కూడా ఎప్పుడు వాడి గేమ్ పాడు చేయాలి లేదా చెడగొట్టాలని చెప్పి నేనేమి చేయలేదు కదా అని.
ఈవిడ వల్ల ఎవరికైనా వెళ్ళి మీరు అలా ఆడండి ఇలా ఆడండి ఏం చేయండి ఆయన చేయండి అని చెప్పి ఆవిడ ఇప్పుడు ఎవరికేమో చెడగొట్టలేదు, అది కూడా ఒప్పుకోవాలి. కాకపోతే ఆవిడకి వీళ్ళు స్పెషల్ ట్రీట్మెంట్ చేయటం బిగ్ బాస్ టీము, తర్వాత వీళ్ళందరూ సపోర్ట్ చేయటం, వాళ్ళందరూ సపోర్ట్ తీసేసిన ఆవిడ తన కాళ్ళ మీద తను నుంచోకుండా పద్దాక సపోర్ట్ కోరుకోవటం ఏదో ఒక విషయం మీద, అక్కడ ఆవిడకి అది మైనస్ పాయింట్లో అది ఆవిడ గుర్తించలేకపోతున్నారు. ఎంత చెప్పినా ఇందులోనే తెలిసిపోతుంది. ఇక్కడ తనుజ అండ్ రీతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో తనుజ ఏం చెప్పిద్ది అంటే, ఏదైతే నామినేషన్ పాయింట్ ఉందో బొమ్మల టాస్క్ కోసం, దానికోసం చెప్పింది ఇట్లా ఇక్కడ నుంచున్నాను, ఇంకోరు ఎక్కడ నుంచున్నాను అని చెప్పి నేను నుంచున్నాను, వాడిని చూడంగానే ఇమ్మాన్యుల్ ఇట్లాగా తల ఇలా అన్నాడు, ఇచ్చామన్నాడు నీట్గా, అందుకే నేను వెంటనే టైం కూడా తీసుకోకుండా వెంటనే అనౌన్స్ చేశాను. అప్పుడు నువ్వు కూడా షాక్ అయ్యావు అంటే అంటేనే అవును నేను షాక్ అయ్యి అంటేనే ఎందుకు ఇప్పుడు దాకా మీరు రాము అన్నారు కదా అన్నాను. ఈ లోపల వాళ్ళు మీద పడ్డారు, అక్కడ నేను ఏదైనా అయిపోయాను, నేను బ్యాడ్ అయిపోయాను అని చెప్పుకుంటాను అనమాట. సో ఆ రోజు కనుక నేను తీసుకుని ఉంటే, ఆ రోజే మనం డిస్కస్ చేసి ఉంటే అది అప్పుడే బయటపడిపోతే ఇంత దూరం వచ్చేది కాదని రీతి చెప్తాను. తనుజ ఇప్పుడు చూస్తేనేమో నేను దాని గురించి స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి అదొక పాయింట్ కింద పెట్టాడు రా అని చెప్పి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే వీకెండ్ వస్తుంది అని అనుకుంటున్నా మ్యాక్సిమం. నేను అది ఈ వీక్ డేస్ జరిగే ప్రొసీడింగ్స్ని బట్టి ఇమాన్యుయల్కి వేసి ఆ వీడియో వేసి బ్యాడ్ చేయాలా లేదా అన్నది ఆ రోజు డిసైడ్ చేస్తారు. మనం అంటే సోషల్ మీడియాలో ఉన్న కాబట్టి వీడియోలు ఎన్ని షేర్ చేసుకుంటాం, అంగంగా ఇమాన్యుల్ ఊపాడు అంగంగా ఊపలేదు అన్నట్టు. ఫ్యామిలీ ఆడియన్స్కి ఏం తెలియదు కదా. నెక్స్ట్ మాధురి అండ్ తనుజ మాట్లాడుకుంటుంటారు అనమాట. మాధురి ఏమో ఇమాన్యుల్కి మనీ ఇచ్చి ఇలాంటి వాళ్ళు ఒకళ్ళ పక్కనుంటే చాలయ్యా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. చెప్తున్నాను ఆనెస్ట్గా, ఎంత రాంగ్ గైడ్ అంటే ఎంత రాంగ్ గైడెన్స్ అంటే అంత రాంగ్ గైడెన్స్. మాధురి గారు ఇమాన్యుల్కి మనీ ఇచ్చి కంటెండర్ అని చేసావు, లాస్ట్ వరకు ఫైట్ చేసావు స్ట్రాంగ్గా. అసలు ముందు అసలు ఇమాన్యుల్కి ఆ హ్యాట్ దొరకడానికి కారణం నిఖిల్ నువ్వు చాలా టైట్గా పట్టుకున్నావు. నేను నా 2 కళ్ళతో చూశాను నువ్వు నిఖిల్ ఆపటం. సో నేను కలర్ చూశాను. లాస్ట్ వరకు నువ్వు ఉన్నప్పుడు డబ్బులన్నీ నువ్వు ఇచ్చినప్పుడు ఒక ఛాన్స్ అడగడంలో తప్పు లేదు కదా గేమ్లో అంట. మేడం మీరు ఏం చెప్తున్నారు మేడం? నిఖిల్ క్యాప్ పట్టుకున్నది తన కోసం కూడా, నాట్ ఓన్లీ ఫర్ ఇమాన్యుల్ కదా. డబ్బులు ఇచ్చారు, హెల్ప్ చేశారంటే అగ్రీ, అలాంటి సపోర్ట్లు ఆయన కూడా చేశారు. సో ఇవి మీరు నామినేషన్లో పెట్టుకోవాలి. నువ్వు నాకు సపోర్ట్ చేశావు అంటే నేను నీకు సపోర్ట్ చేశాను కదా, నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా అని చెప్పి ఇవి వచ్చినాయి ఆ మాటలు. కానీ మీరు ఎలా సపోర్ట్ అంటున్నారు? ఇప్పుడు మీరు ఏదైతే 1000 రూపాయలు ఇమాన్యుల్కి ఇచ్చారో దానివల్ల మీకు ఏ నష్టం జరగల. తనుజ ఏమైనా డిస్క్వాలిఫై అయిపోయిందా? అవ్వలా. కానీ మీరు ఎక్కడ అడుగుతున్నారు? ఫైనల్గా కెప్టెన్సీ దాంట్లో హ్యాట్ తనకి ఇచ్చేసి తన కెప్టెన్ అయితే తినేమవుతాడు, ఎరిపప్పు అవుతాడు. ఇప్పటికే నాలుగు వాళ్ళందరూ గేమ్ కూడా లోపలికి వెళ్ళి ఆడకుండా సరిగ్గా తెలియకుండా కెమెరా పెట్టుకొని ఇమాన్యుల్ సేఫ్ ప్లేయర్ అని చెప్పి ఏదో ఒకటి వాగుతూ ఉంటాం. అలాంటిది ఆయన అంత కష్టపడి అందరం వచ్చి ఆవిడకి ఇచ్చేస్తే అప్పుడు మేము ఆయన తిట్టమా? ఏం మాట్లాడుతున్నారు అసలు? కష్టపడి ఆడాలి కదా, ఆయన గెలుచుకోవాలి కానీ మీరు ఆడి గెలుచుకోవాలి. కానీ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది? ఏదో ఛాన్స్ అడిగా ఎంత సింపుల్గా చెప్పేశారు. దానికి ఆవిడ అంటారు తనుజ గారు. వామ్మో అనిపించింది. లాస్ట్ టైం ఆవిడకి సంచాలక ఐడియా లేనప్పుడు ఆవిడ పక్కన ప్రేరణ ఉంటుంది, ఆవిడే కరెక్ట్ చేయదు, అట్లీస్ట్ ఆవిడ ఇంకా ఎగేయదు, అది వేరే విషయం. ఈవిడే కరెక్ట్ చేయదు, ఇక్కడ ఈవిడే స్ట్రాంగ్గా చెప్తుంది. ఏంద్రా బాబు అనిపించింది నాకు. నెక్స్ట్ లోపల ఇమాన్యుల్ అండ్ డిమోన్ మాట్లాడుకుంటుంటారు. ఇమాన్యుల్ రాముకి కనుక గ్రీన్ వచ్చుంటే నాకు ఎంత రిగ్రెట్ ఫీల్ అయ్యేది. బర్నీ రాము ఎలిమినేషన్ అనమాట. బర్నీ అని కొన్ని డైలాగులు కొడతాడు, అది రేపు చెప్పుకుందాం. కానీ అంటే డిమాన్ అన్న ఎవరో ఒకళ్ళు అంటారన్న, ఇప్పుడు ఆయన నుంచి నీ నిలిపతి ఈయన అంటాడు, ఈయన వచ్చి అంటాడు, సో ఆయన నిలిపరిగట్టు ఆయన అంటారు అని చెప్పి ఇమాన్యుల్ నువ్వు నన్ను నమ్మేది ఒక్కడే అని చెప్పావంటే నీ ఈ రోజుకి అదే మాట మీద ఉంటా, నేను నమ్మేది ఈ హౌస్లో బర్నీ అన్నది మాత్రమే అని చెప్పి. ఇవన్నీ ఎందుకన్నా ఓవర్ ద టైం నా నమ్మకం పోయిందని చెప్తే సరిపోద్ది కదా. మీరు ఎలా నమ్ముతారు నాకు అర్థం కాదు. మీరు వెనక అన్ని మాటలు మాట్లాడేసుకున్న తర్వాత ఈ రాంగ్. అరే అప్పుడు నాకు అనిపించిందిరా బర్నీ అన్న బాగా మన కోసం చేసాడుగా అనిపించింది. తర్వాత నాకు ఓవర్ ద టైం నమ్మకం పోయింది సంభవ్. ఏవో నీకు రీజన్లు ఉంటే పెట్టేసుకోవటం అంతే. ఎందుకు సాగిస్తాను నాకు అర్థం కాదు. నెక్స్ట్ మాధవి గారు మర్యాద మనిషికి అంటే నాకు 2 సార్లు పొడాలనిపించింది అంట. నేను లైవ్లో మిస్ అయ్యాను, నాకు అర్థం కాదు ఎక్కడన్నాడు అలాగా పొడిచేయాలని చెప్పి అన్న ఆయన ఉంటాడు, మామూలుడు కాదు అసలు చెప్పాలంటే. నెక్స్ట్ రీతు అండ్ దివ్య వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. రీతు ఏమంటుందంటే అదే ఈ కెప్టెన్సీ దానికోసం అనమాట వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. డెమోన్ కోసం మాట్లాడుకుంటారు. సారీ ఏమంటాడంటే తను అనుకుందంట లాస్ట్ ఒక 2 తీస్తారు అనుకుందంట కెప్టెన్సీ డిక్లేర్ చేసినప్పుడు, ఆ టేబుల్ వేసి అంత వేసినప్పుడు. కానీ పవన్కి క్లారిటీ ఉందంట. డెమోన్కి ఏం క్లారిటీ ఉంది? టాప్ 4 టాప్ 5 తీస్తారని. సో మరి తనకి క్లారిటీ ఉన్నప్పుడు నేనేదో అలా అనుకుని నేను కొన్ని డబ్బులు ఇచ్చా. లేదు నువ్వు ఇలా అనుకున్నప్పుడు నువ్వు తిరిగి నన్ను అడగాలి కదా, డబ్బులు అడగలేదు, దాని గురించే ఫైట్ జరుగుతుంది అది ఇది అని చెప్పి. వీళ్ళేంటో వీళ్ళు ఫైట్ ఏంటి, వచ్చే వారం కూడా ఇదే డబ్బుల కోసం. నాకు ఎందుకో సమ్ పాయింట్ తర్వాత వీళ్ళు స్క్రీన్ స్పేస్ కోసమే చేస్తున్నారు అనిపించింది. నేను ఇద్దరి కోసం మంచి పాయింట్లు చెప్పాను ఎపిసోడ్ రివ్యూలో, చూడడం వాళ్ళంటే చూడండి, బాగుంటాయి పాయింట్లు.
తనుజ అని గౌరవం మాట్లాడుకుంటారు. తనుజ నువ్వు గివప్ ఇచ్చింది నాకు నచ్చలేదని చెప్తారు. ఇక్కడ గివప్ అంటే ఒకటి కెప్టెన్సీ టాస్క్ గివప్, 2 రాము రాతో రామినేషన్ చేస్తారు. మన ఫ్యూజ్ ఎగిరిపోతాయి. లిటరల్గా షెల్ షాక్ అంటారు చూరా, అట్లాగా టగడగడగడగడగడ అలా ఉండిపోయి బాడీ షేక్ అయిపోయి ఏంద్రా రాము నువ్వా పొడి చేసావు కదరా అని చెప్పడం వేసి పెట్టుకుంటాడు. రాము కూడా తెలివిగా చేసాడు. అది అదొక స్ట్రాటజీ రాముది. చెప్తానండి, అది మనం రేపు మాట్లాడుకుందాం దానికోసం. కెప్టెన్సీ టాస్క్ అనుకుంటా. నేను అందరినీ అడిగాను ఏం చెప్తారంటే అందరికి 3000 ప్లస్లు 4000 ప్లస్లు అలా ఉన్నాయి. అలాంటప్పుడు నా దగ్గర 2000 ప్లస్ నేనేం చేసుకుంటానని చెప్పి నిఖిల్కి ఇచ్చానని చెప్పి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ మళ్ళీ రీతి దివ్య మాధురి గారి కోసం మాట్లాడుకుంటారు. ఆవిడ కెప్టెన్సీ టాస్క్లో ఆవిడకి డబ్బులు ఇచ్చింది, నేను వాష్రూమ్కి వెళ్ళాక అప్పుడైనా అడగచ్చు కదా, ఎందుకు అడగలేదు తిరిగి అడిగితే నేను ఆలోచించేదాన్ని ఏమో, అడిగినా కూడా మీరు ఆలోచించరు, మీరు డెమోన్కే ఇస్తారు ఇచ్చేసేవాళ్ళు. ఇవన్నీ వేస్ట్ మాటలు అనమాట. నా గేమ్ అయిపోయిన తర్వాత నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను ఇంకేముందని చెప్పి. నన్ను నమ్మలేదు కదా, నాకు 10,000 చెప్పలేదు కదా, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ గౌరవ్ మాధురి గారు తను అటు సైడ్ చూపిస్తూ ఉన్నాడు. నా నామినేషన్ సంజన పాయింట్స్ ఉన్నాయని చెప్పి గౌరవ్ చెప్తుంటాడు. సంజన గారి మీద పాయింట్స్ ఉన్నాయని చెప్పి. సంజన గారు కొద్దిగా సెల్ఫిష్గా ఆవిడ కెప్టెన్ కంటెంట్ రావాలని చెప్పి కొంచెం ఆలోచించుకున్నారు. ఇలా కెప్టెన్సీలో ఆవిడ కొంచెం ట్రబుల్స్ క్రియేట్ చేశారు. నాకు తెలిసి ఇవన్నీ చెప్పలా, ఇలా అని అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మేము 3 days నిద్రపోలేదు, మా వాళ్ళు మేము నిద్రపోలేదని చెప్పి నామినేషన్స్ మధ్యలో మాట్లాడతారు. 3 days నిద్రపోలేదు, ఎక్కడా నిద్రపోలేదు, ఆవిడ చక్కగా నిద్రపోయింది, నేను కదా నిద్రపోలేదు, ఆ డబ్బులు ఎత్తుక్కుంటానని చెప్తూ ఉంటాడు. మనం కదా నిద్రపోలేదని చెప్పి. నెక్స్ట్ గౌరవ్ రాము రీజన్స్నా అనగానే దివ్య రాము ఎట్లా నామినేట్ చేశాక దివ్య అంటే వాడి షాక్లో ఉన్నాడు ఇంకా అని చెప్పి. గౌరవ్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, ఐ విల్ నాట్ బి ఎలిమినేటెడ్, నేను ఎలిమినేట్ అవ్వను అని చెప్తాడు. నాకెందుకు భవిష్యత్తు చూస్తే ఈ వారం చివరిలో మాధురి గారు ఎందుకో గౌరవ్ వీళ్ళిద్దరు నుంచుంటారేమో, ఆవిడ గోల్డెన్ బజర్ మాధురి గారి మీద వాడతారేమో, గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడేమో అనుకుంటున్నా. చూడాలి ఏం జరిగింది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ గౌరవ్ అంటాడు 8 people ఉంది, యూ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫార్ అనగా తనుజ నో 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 ఆ డిస్కషన్ వచ్చింది అంట గోల్డెన్ పద్ధతి నో నో అంటారు. గౌరవ్ అంటే ఐ వాజ్ షాక్డ్ సీరియస్లీ, చాలా హ్యాపీ నీకు, ఎందుకంటే సృష్టి వచ్చి రాముకి నైఫ్ అవ్వగానే అబ్బా నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మనోడు ఛాన్స్ వచ్చింది, మనోడు ఎవరినో ఒకరు నామినేట్ చేస్తాడు అని చెప్పి. బట్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ ఫర్ మీ, సో నాకే పుడుతాడని చెప్పి నాకు తెలియదు అని చెప్పి. సో అదే అనమాట ట్విస్టులు తీసుకొస్తానండి రాము గేముల్లోకి. నెక్స్ట్ తనుజ అంటది దివ్య నైఫ్ అడుగుతానే ఉంది, సో భరణి గారిని దివ్య నైఫ్ అడుగుతానే ఉందంట, ఇవ్వలేదంట, సో మీతోనే తీసుకుందాం మీ దగ్గర నుంచి తీసుకుందామని ఆగింది, పక్కకి వెళ్ళి చెప్దాం, పక్కకి వెళ్ళి రీజన్ కూడా చెప్తానంది అని అంటా ఉంది. బట్ ఆయన ఇచ్చేయలేదని చెప్పి ఆయన నన్ను అడిగారు, నేనేమి లేదు వద్దు అన్నానని చెప్పి చెప్తారనమాట, ఆయన అడిగారంట. నెక్స్ట్ తనుజ మళ్ళీ కట్ చేసిన తర్వాత బయట ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు, అట్లీస్ట్ నాకు కొంచెం రిలాక్స్డ్గా ఉంది, ఏంటంటే ఆయన నాతో మాట్లాడారు, సో బర్నీ గారు నాతో మాట్లాడారు, నాకు అది రిలాక్స్డ్గా ఉంది. నిజంగా చెప్తున్నాను, బర్నీ గారికి కూడా ఆవిడ కనుక వేరే విధంగా ట్రీట్ చేస్తుంటే ఈరోజు ఇంక నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఆ బిగ్ బాస్ హౌస్, మామూలుగా ఉండేది కాదు. అందుకని ఆవిడ కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు. ఎవరు వచ్చి ఇండైరెక్ట్గా కామెంట్లు చేసినా, డైరెక్ట్గా పొడిచినా, నిఖిల్ వచ్చి పొడిచినా, ఎవరు చేసినా సరే, ఇమాన్యుల్ పొడిచినా కొంచెం ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. బర్నీ గారు కనుక ఏదైనా నామినేషన్ చేస్తే ఇంకంతే అల్లలాడిపోయేది హౌస్ మాత్రం. సో నేను అడిగాను ఏంటి అని అడిగితే సూపర్ అని అన్నారు అని అంటాడు ఆయన. సూపర్ అని చెప్పి ఆవిడ అంటాడు, దివ్యని మాత్రం అంత పట్టించుకోలేదు. నెక్స్ట్ మాధురి గారు ఏదో అంటారు ఇక్కడ సరిగ్గా అర్థం కాదు, ఇలానే బిహేవ్ చేసి ఉండేవారు కదా దివ్యకు ఓకే అయితే ఇలానే బిహేవ్ చేసి ఉండేవారు కదా దివ్య కూడా, నీతో ఆవిడతో బిహేవ్ చేసినట్టు నీతో బిహేవ్ చేయలేదు అన్నట్టు ఏదో చెప్తూ ఉంటారు. సో ఇద్దరికి వేరియేషన్ ఇచ్చారు అన్నట్టు. నెక్స్ట్ గౌరవ్ అంటాడు ఏమైంది దివ్య ఏడుస్తుంది, సో కిచెన్లో ఏడుస్తుంది ఏంటంటే తనుజ ఆయన సరిగ్గా మాట్లాడలేదు అనుకుంటా దానికోసం. అంటే మాధురి గారు ఎందుకు మరి ఏమైందో ఏంటని. నిజంగా ఎందుకంటారు భరణి గారు ఎందుకు దివ్యతో సరిగ్గా మాట్లాడలేదు, మనం చూసినంత వరకు లేదంటే మనకు చూపించినంత వరకు దివ్య కావాలని ఏది భరణి గారు వెనకాల ఏమి చేయలేదు, ఏమి మాట్లాడలేదు, ఉన్నంతకాలం బాగానే ఉంది. మేబీ ఆవిడ ఎంటర్ అయిన తర్వాత ఆవిడ బాండ్ వల్ల ఆయన గేమ్ తగ్గటం, విజిబిలిటీ ఏమైనా తగ్గిపోయింది అని చెప్పి అలా దూరం పెట్టారా, కావాలని ఆవిడ కుట్ర చేసి ఏమి చేసిందని నాకేం అనిపించలేదే, ఎందుకు మాట్లాడలేదు అంటారు, ఈ విషయాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ తనుజ సాయితో అంటూ ఉంటారు అన్నమాట ఎదురుగా కూర్చుంటే, అయినో మీకు ఒకళ్ళ ఫేవరెట్ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తే అదే వింటారులేండి, మేము చెప్పేది ఎందుకు వింటారు, పక్కన వాళ్ళు వింటారు, సరిపోయింది అన్నట్టు. అంటే ఆయన ఇమ్యూనిటీ పవర్ వాడుకున్నాడు కదా, దానికోసం మాట్లాడుతూ ఉంటారు. ఈవిడ వద్దని చెప్పినట్టున్నారు, నాకు తెలిసి వద్దనుకుంటే వేరే వాళ్ళు ఇమాన్యుల్ ఎవరో చెప్పినట్టున్నారు, వాడుకున్నట్టున్నారు. సాయికి ఫస్ట్ అర్థంగా ఏదో మాట్లాడతాడు, ఓకే చివరికి అర్థమైతే ఫైన్ అని చెప్తుంటాడు అనమాట. నెక్స్ట్ తనుజ రాముకి నామినేషన్ సరిగ్గా చేయలేదని నీ క్లారిటీ ఉంటే ఓకే అని చెప్పి నామినేషన్ పాయింట్స్ ఏదో చెప్తారు. నెక్స్ట్ ఆవిడ ఏమంటారంటే దాని తర్వాత నేను కావాలని ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడినా బాండ్ అంటున్నారు,
నేను మళ్ళీ ఇప్పుడు ఎవరితో వెళ్ళి మాట్లాడాను అనుకో, మళ్ళీ ఏదో బాండ్ కావాలి 4 వదిలి సీళ్ళు వీళ్ళు వదిలి సార్లు అంటారని చెప్పి మాట్లాడలేదని సాయి అంటాడు. 10 పీపుల్ ఒపీనియన్ నీకు ఎందుకు అని చెప్తే అలా అని కాదు, అలా అన్నీ పట్టించుకుంటే నేను నామినేషన్లో పాయింట్ రేస్ చేసి కళ్యాణ్తో మాట్లాడిన కదా, సో కళ్యాణ్ పాయింట్ ఏదైతుందో రేస్ చేసి ఇచ్చేసి మళ్ళీ మాట్లాడిన కదా. నిఖిల్ కోసం చెప్తారు, నిఖిలే నన్ను పిలిచి 2 సార్లు మాట్లాడితే నేను మాట్లాడాను అని చెప్పి నిఖిల్ కూడా తనుజని నామినేట్ చేస్తాడండి. నెక్స్ట్ తర్వాత సాయి లోపలికి వెళ్తే తనుజ చెప్తాడు. ఏం చెప్తారంటే ఎందుకు ఇమ్యూనిటీ వాడుకున్నాడు చెప్తాడు. చూడండి, నువ్వు చెప్పేది కరెక్టే, అంటే నేను నామినేషన్లోకి రాకపోవచ్చు కానీ వీడున్నాడే వీడు రాము చూపిస్తు వీడేసేవాడు అనగానే 200% అని చెప్పి నాకేది అనిపించింది. రాము చాలా సేఫ్గా ఎవరైతే తనకన్నా వీక్ ప్లేయర్స్ ఉంటారో, ఎందుకంటే తను బాటమ్ 2కి వచ్చాడు కాబట్టి తనకన్నా వీక్ ఉన్న వాళ్ళు పెడితేనే తను సేవ్ అవుతానని అనుకున్నాడు. అందుకోసం గౌరవ్ చేశాడు. ఒకవేళ అక్కడ కనుక సాయి అవైలబిలిటీ ఉంటే గౌరవ్ మెక్కన పెట్టి సాయిని పుడిచేవాడు మ్యాక్స్ టు మ్యాక్స్. అదే జరిగేది అనుకుంటున్నా. అంతే, ఆయనకి అంతకుమించి ఆయన నామినేషన్లో వేరే లాజిక్ ఏమి లేదన్నది నా అభిప్రాయం. నెక్స్ట్ తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళు కూర్చుంటారు. ఇది కొంచెం లాంగ్ డిస్కషన్. తనుజ కళ్యాణ్ అనమాట అప్పటికి ఇప్పటికీ ఏం మారిందో చెప్పనా. ఇది వాష్రూమ్లో అంటే ఇంతకుముందు ఎందుకు ఇప్పుడు నామినేట్ చేయాలనుకున్నా, ఈరోజు ఎందుకు నువ్వు నామినేషన్ లిస్టులో లేవు, ఏం మారింది చెప్పనా. మన నీకు డబ్బులు దొరికినప్పుడు ఆ 10,000 ఏవైతే దొరికాయో అప్పుడు నువ్వేమన్నావు అంటే నేను ఎందుకు వాళ్ళు డబ్బులు కొట్టేసింది, నేను పని మాది, ఫలితం మాది, శ్రమ మాది, రక్తం మాది, చెమట మాది, మీకెందుకు ఇవ్వాలరా, మీకెందుకు కట్టాలరా శిస్తు అన్న రేంజ్లో చెప్పకపోయినా మామూలుగా చెప్తారనమాట. సో ఎందుకు వాళ్ళు డబ్బులు కొట్టేసింది మీకు ఎందుకు ఇవ్వాలన్నారు, మేము అంతేగాని ఏదో ఆలోచించుకొని ఏమో వీళ్ళ కెప్టెన్సీ కంటెండర్స్ ఏమో సపోర్ట్ చేయడమో, అమ్మో వీళ్ళకి దూరం అయిపోతానేమో అలాంటిది ఏమీ అనుకోకుండా ఏమీ ఆలోచించుకుని అలానే నిలబడ్డావు చూసావా, అదే నువ్వు తిప్పరామేశం అన్నట్టు చెప్తూ ఉంటాడు. దాని తర్వాత తనుజ గారు కళ్యాణ్ ప్రతిసారి నా గేమ్ నేనే ఆడుతున్నా కళ్యాణ్ అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటారు. దాని తర్వాత కళ్యాణ్ నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా తర్వాత సపోర్ట్ వస్తారా లేదా అని చెప్పి అని ఏదైతే స్టాండ్ ఉన్నావో ఎక్సలెంట్ రా, బ్యూటిఫుల్, వండర్ఫుల్. ఏంది నామినేషన్ రీజన్ మారిపోవడానికి ఇవి రీజన్స్ అంట, నామినేషన్ చేంజ్ అయిపోవడానికి ఏదో చెప్తా ఉన్నాడు సోది. నాకైతే అలాగే అనిపించింది ఏదో చెప్తున్నాడని చెప్పి. ఎక్కువ వచ్చినా నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నా కూడా నువ్వు వాటి కోసం అలాగే ఫైట్ చేసావు చూసావా, అది నువ్వు అలానే ఉండరా, కమాన్ యు ఆర్ మై బాయ్ అన్నట్టు చెప్తా ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ అక్కడ కొంచెం కట్టేది అక్కడ డిమోన్ రీతు వీళ్ళు కూడా ఉంటా ఉంటారు. నెక్స్ట్ కళ్యాణ్ ఆ రోజు నీతోనే కాదు నేను ఎవరితోనూ కరెక్ట్గా ఉండలేకపోవడానికి కారణం మైండ్లో జరుగుతున్న ఫైట్, నాట్ కాజ్ ఆఫ్ యూ, అదే నాట్ బికాజ్ ఆఫ్ యూ ఆయన ఏదో వాడాడు, నాకైతే అలాగే అనిపించింది. నాట్ బికాజ్ ఆఫ్ యూ, ఆయన మైండ్లో ఏదో ఫైట్ జరుగుతుందా దానివల్ల ఆవిడతో సరిగ్గా లేడంట, 2-3 రోజులు అందరితోనూ సరిగ్గా లేడంట. ఇది మళ్ళీ సో కన్ఫెషన్ రూమ్లో ఎఫెక్ట్ కొట్టింది, దూరంగా ఉన్నాడు సింపుల్. ఎందుకంటే ఆడియన్స్ కూడా సగం మంది 50% గుద్దారు కాబట్టి భయపడ్డాడు, వెనక్కున్నాడు. నెక్స్ట్ తనుజ గారు కళ్యాణ్ సింపుల్ కళ్యాణ్, నువ్వు నాతో ఉంది నువ్వు నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలని కాదు, హౌస్లో అందరితో ఎలా ఉంటావో నాతో కూడా అలానే ఉండు, అది చాలు. ఇటు క్లారిటీగానే ఉన్నది. ఎవరో వచ్చేసి ఏదో పాయింట్స్ రేస్ చేసే మాట్లాడటం మానేయటం, మళ్ళీ ఇంకెవరో పాజిటివ్గా చెప్పారనేసి మాట్లాడేయటం, నాకు కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో అలానే అనిపించింది, నువ్వు అలానే చేస్తున్నావు, ఇది కరెక్ట్గా పట్టుకున్నారు ఆవిడ. వీళ్ళ ఫీడ్బ్యాక్లు కూడా తర్వాత ఇంకా అనిపిస్తుంది. అంటే ఎవరు ఇప్పుడు రమ్య లాంటి వాళ్ళు చేద్దాం అంటే మాట్లాడటం మానేయటం, మన పెట్టాపురం బాబాయ్ గారు వచ్చి అబ్బో మీరు సూపరా, మీరు బాంబరా, అబ్బో కానీ కుమ్మేనే అని అనగానే మళ్ళీ మీరు మాట్లాడటం స్టార్ట్ చేయటం, ఏంది ఇది, నాకు కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు అలాగే చేస్తున్నట్టు అనిపించింది. అనగానే కళ్యాణ్ ఒకటే క్లారిటీ రా, నీకు ఇంతకు ముందు ఇచ్చాను ఇప్పుడు ఇస్తున్నా. ఎవరో వచ్చి ఈ శ్రీజ, మనీష్ ఇలాంటి వాళ్ళందరూ ఏదో వచ్చి చెప్తే నా అభిప్రాయాన్ని మార్చుకుంటే నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అలా అనలేదు, కానీ కంగారు పడకండి. ఎవరో ఒకళ్ళు వచ్చి నా దగ్గర చెప్తే మారి నేను అలా ఉంటాను అని అనుకోవద్దు. నీకు ఇంతకుముందు క్లారిటీ ఇచ్చా, నాకు అనిపించింది నేను చేస్తానని చెప్తాను అన్నమాట. తనుజ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటాడు అంటది. అనగానే కళ్యాణ్ బ్రింగ్ ఇట్ ఆన్, మిస్సింగ్ మాస్క్ మ్యాన్కి ఏదో ఇంట్లో పరిస్థితులు బాగాలేదంట, అందుకనే రాలా. సో అప్పుడు వెంటనే ఆవిడ ఆలోచించుకుని అమ్మో ఇక్కడ డేమన్ నెక్స్ట్ రీతు ఉన్నారు, నా క్వశ్చన్లు కాపీ కొట్టేస్తుంది రీతు, మళ్ళీ సేమ్ క్వశ్చన్లు మళ్ళీ డేమన్ అడిగిద్ది, వాడు ఇబ్బంది పడతాడు ఎందుకులే అని చెప్పి మనసు మార్చుకుని ఆగిపోయారు అనమాట. తర్వాత మాట్లాడుకుందాం, ఇక్కడ కాదు ఈ క్వశ్చన్కి బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది, బయట బటర్ఫ్లై చైర్స్ ఉంటే అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి అనుకోలేదు, కానీ అక్కడికి వెళ్తారు దాని తర్వాత. సో అడగనా కళ్యాణ్ రెడీయా, పెన్ను పేపర్ ఉందా రాసుకో, నా వల్ల నీ గేమ్ ఏమైనా పాడైందా లేదు, నా వల్ల నీ గేమ్ ఏమైనా డిస్టర్బ్ అయిందా, నో తలగా ఎత్తడానికి, నా వల్ల ఏదైనా నీకు ఏదైనా మైనస్ అవుతున్నట్టు నీకు అనిపిస్తుందా నేను ఉండటం వల్ల, కానీ ఏదైనా నో 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 అని అన్నిటికి తలుగుతూ ఉంటాడు అడ్డంగా. మరి ఇంత రీజన్స్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇండైరెక్ట్గా నీ గేమ్ చెడిపోవడానికి నేనే కారణం, ముద్దమందారం అని చెప్పి నా సీరియల్తో నాకు సెటైర్లు వేస్తూ ఉంటే మనం స్టాండ్ తీసుకోకుండా ఏం చేస్తున్నారా ఆ రేంజ్ని అడుగుదాం అనుకున్నారేమో. నీ గేమ్ డిస్టర్బ్ అవ్వడానికి నేనే రీజన్ అన్నప్పుడు ఎందుకు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవటం లేదు, ఎందుకు నువ్వు అక్కడ స్ట్రాంగ్ పాయింట్ పెట్టడం లేదు, ఎంతమంది అలా చెప్తుంటే అంటారనమాట. దానికి కళ్యాణ్ పెట్టడం లేదు అనకు, అలా అనకు. నీ గురించి నాతో చెప్పిన వాళ్ళతో నీ గురించి నాతో చెప్పిన వాళ్ళందరితో ఏం
తెలుసా? లైవ్ ఎగ్జాంపుల్ మాధురి గారే. ఇంకొక ఇద్దరు ఉన్నారు, కానీ వాళ్ళిద్దరు బ్రౌస్లో లేరు, రమ్య ఉన్న ఆయిష వెళ్ళిపోయారండి. ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్తున్న ఆన్సర్ ఏంటి? పోనీ నువ్వు ఆన్సర్ చెప్పిన తర్వాత నాడు మళ్ళీ క్వశ్చన్ తిరిగి అడగాల? నాకు అర్థమే కాలే. ఆవిడ వచ్చిన వాళ్ళందరూ అంటే ఈ నామినేషన్కి వచ్చిన వాళ్ళందరూ ఇండైరెక్ట్గా పూలు పెడుతున్నారు, ముద్దు ముద్దు మాటలతో మందార పూలు పెడతారు, డైలాగ్ వేసి ఇండైరెక్ట్గా సెటైర్లు కొడుతుంటే, శ్రీజ కూడా సెటైర్లు కొడతా ఉంటే, మరి నువ్వు స్టాండ్ తీసుకుని ఆవిడ వల్ల నాకు ఏం సిడిపోలేదురా సామే అని చెప్పి ఏదైనా అంత కర్తకర్మ క్రియ నేనేం చెప్పుకోవాలంటే, ఆయన రమ్య చెప్పింది, మాధురి అక్క చెప్పింది, వాళ్ళకి నేను సమాధానం చెప్పానంటారేంటి? ఇప్పుడు కూడా సాటిస్ఫై అయిపోయింది దాంతో. మరి తిరిగి క్వశ్చన్ అడగదు. నెక్స్ట్ తనుజ, నేను ఏడవడానికి రీజన్ ఏంటో తెలుసా? నామినేషన్స్లో ఉన్నానని కాదు, నామినేషన్స్ అయ్యాయని కాదు. ఇప్పుడు ఎందుకు ఉంటుంది, ఇప్పుడు మీరు బాగా సేవ్ అయిపోతారని మీకు తెలుసు కదా, ఆబ్వియస్గా మీరు దీనికోసం ఎందుకు ఎడతారు ఏడవరు. అదే ఇప్పుడు ఈ సరి రాకుండా ఉంటే అప్పుడు భయపడేవాళ్ళు నామినేషన్లో ఉన్నానని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ ఏమంటాడంటే, నువ్వు అక్కడ రమ్యాన్ని పోక్ చేయడానికే అలా చేసావని చెప్పి నాకు క్లారిటీ ఉంది. ఏది చేయించుకున్నారు కదా మీద, సో దానికోసం అనమాట క్లారిటీ ఉంది. మరి ఎందుకు చేసా అది నేను అనుకుంటున్నా, పోక్ చేయడం అనుకున్నా. మరి అది కాకుండా నువ్వు ఎందుకు చేసావు నాకు తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే నేను నీ ఫ్రెండ్, అందుకే అలా చేసావని చెప్పి నేను అనుకున్నా. దానివల్ల దానివల్ల అయితే మాత్రం నేను నా నామినేషన్ పాయింట్ మార్చుకోవాలి. సో శ్రీజ రైస్ చేసింది కదా పాయింట్, ఆవిడ నీ మీద చేయించుకుంది. అమ్మ ఇప్పుడు మళ్ళీ నేను తనుజ గారికి అగెన్స్ట్గా నామినేషన్ చేస్తే ఎక్కడ అది నాకు నెగిటివ్ అయిపోద్దో అని చెప్పి నేను చేయలేదు అని చెప్పి, సో దానివల్ల అయితే మార్చుకోలేదని చెప్తారు. నెక్స్ట్ నా దగ్గర 3 రీజన్స్ ఉన్నాయి, వాటితోనే చేయాలనుకోలేదు. అయిపోయిన వెంటనే ఆ విషయం చేయాలనుకున్నాను. ఆ 3 రీజన్స్ చెప్పేయడం వల్ల ఇంక నేను చేయాలనుకోలేదు. అయిపోయిన వెంటనే ఆ విషయం నీ దగ్గర కన్ఫెస్ కూడా చేద్దాం అనుకున్నా. ఇట్స్ మై బ్యాడ్ అంటాడు. ఇట్స్ మై బర్త్డే అని రాసుకున్నాను నేను. అలా ఉంటుంది మనతోటి, మామూలుగా ఉండదు. బీడే అని రాస్తే సరే. అయితే నేనేమంటానంటే, నుంచొని నేను యాక్చువల్గా తనుజాని చేద్దాం అనుకుంటున్నాను. అన్న దగ్గర పే స్లిప్ కూడా అదే పెట్టి తీసుకున్నా. బట్ నేనేదైతే పాయింట్లు చెప్పాలనుకున్నానో అది రమ్య కొన్ని పాయింట్లు కవర్ చేసింది కాబట్టి నేను మిమ్మల్ని చేయటం లేదు, నేను నా నామినేషన్ మార్చుకుంటున్నా. అన్న దిస్ ఇస్ ఫర్ ఎవర్ FYI ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి సంజన గారికి చేస్తుంటే సరిపోయేది. అనుకుని ఉండాడు, ఏమైనా నన్ను కూడా ఇక్కడ రైస్ చేయలే, మనం సైకిల్తో మాట్లాడుకున్నావే అని చెప్పి మొత్తానికి అందరు కలిపి మనం రోడ్డు మీద తీసుకొచ్చారు. నెక్స్ట్ తనుజ అంటే, పోనీ అయిపోయాకైనా వచ్చినా అతను చెప్పావా ఇదే చెయ్యాలనుకున్నాను అని చెప్పి. అంటే ఒకవేళ తనుజ నామినేషన్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత చెప్పామంటే బ్రేక్ లేదనుకుంటా. బట్ తినేమంటాడు, లేదు లేదు చెప్పా కదా, మాధురి గారు నువ్వు నేను మాట్లాడుకున్నాం కదా, బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటారు కదా నైట్ అంతా. సో దానికోసం ఆవిడ అలిగేసి వెళ్ళిపోద్ది, మనం మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకున్నాం. అప్పుడు నేను మళ్ళీ మధ్యలో వీడియో పాజ్ చేసి మంచిలు కూడా తాగాను, గుర్తొచ్చిందా? రాలేదా? లైక్ కొట్టండి, గుర్తొస్తుంది లోపల ఉరిగిన ఎత్తున. సో ఇంతకుముందు మిడ్ నైట్ డిస్కషన్లో మనం చెప్పుకున్నాం ఇది. తనుజ డైరెక్ట్గా మాట్లాడాలి కదా, మధ్యలో ఈ మాధురి గారు వీళ్ళందరూ ఏంటంటే, అరే అక్కడ చాలా డిస్కషన్ జరిగినాయి, నేను ఏమైనా మాట్లాడుకున్నాం, నేను మాధురి గారు మాట్లాడుకున్నాం, దాని తర్వాత మనం ముగ్గురం కలిసి ఒకసారి మాట్లాడుకున్నాం అని చెప్తూ ఉంటాడు. ఇమీడియట్లీ అవ్వలేదు, బట్ సేమ్ నైటే జరిగిన ఈ డిస్కషన్స్ అని చెప్తాడు. నెక్స్ట్ అరే విను తనుజ అని చెప్పి రమ్య పాయింట్స్కి నేనేమీ అఫెండ్ అవ్వలేదు అన్నట్టు ఏదో చెప్తా ఉంటాడు. ఇక్కడ కట్ అయిపోద్ది. ఇంకా దాని తర్వాత తనుజ ఏమంటుందంటే, నాతో ఉండమనో నన్ను పట్టించుకోమనో ఏంటి, నేనేమి అడగడం లేదు నిన్ను. కళ్యాణ్ అన్నే డిడ్ ఐ సే దాట్ అంటే, మరి నువ్వు మధ్య మధ్య ఇంగ్లీష్ భలే మాట్లాడతాడు కదా, మళ్ళీ అది తప్పు కూడా ఉంటాయి కానీ కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. డిడ్ ఐ సే దాట్, వాయ్, ఎందుకు అర్థం కాలేదు నాకు కూడా. తను చెప్తున్నా, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ ఒకటే చెప్పలేదు, డిఫరెంట్గా చెప్పారు. వాళ్ళు అనుకున్నది అభిప్రాయం వాళ్ళు చెప్పేసి వెళ్ళారు. సో కొంతమందికి నేను నచ్చాను, కొంతమందికి నువ్వు నచ్చావు, కొంతమందికి ఇమ్మాయిల్ నచ్చాడు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు. కొన్ని వర్డ్స్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ ముద్దమందారం మాట నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా దిగిపోయింది. మంటది ఎవరికేమో తొక్కాలని చూడలే, నాలో సరే ఏదైనా సరే బెస్ట్ ఇవ్వడానికే చూస్తున్నాను, అదే ఇస్తున్నాను, నేను ఎవరిని తొక్కాలని చూడలేదు అది అని చెప్పి అంటారనమాట. మోర్ ఓవర్ మొన్న కూడా నేను ఇమ్మాన్యుయల్తో బెగ్ చేయలేదు అంటారు, అంటే అడుక్కోలేదు అంటారు అనమాట. ఆవిడ్ని ఒకటన్నా ఏంటి అంటే క్యాప్టెన్సీ కంటెంట్ రావడానికి వాడికి మనీ ఇచ్చా ఇమ్మాన్యుయల్కి. నెక్స్ట్ కళ్యాణ్ ఇక్కడ ఇంటరప్ట్ చేసి కళ్యాణ్ ఏమంటాడంటే, ఆస్కింగ్ ఈజ్ డిఫరెంట్, రిక్వెస్టింగ్ ఈజ్ డిఫరెంట్, బెగ్గింగ్ ఈజ్ డిఫరెంట్. ఇంగ్లీష్ బాగుంది, కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకున్నాడు వీటిని. అడగొద్దు, ఫైట్ చేయమన్నా నేను అన్నాడంట ఆల్రెడీ. అడుగుతాను మరి డిస్కషన్ చేసుకున్నది తెలియదు కానీ అడగొద్దు ఫైట్ చేయన్నా, రిక్వెస్ట్ అనలేదు, బెగ్గింగ్ కూడా అనలేదు. నేను నమ్ముతున్నా, నన్ను నమ్ముతావా ఆవిడ నమ్ముతావా, ఆవిడంటే అది మాధురి గారు అనుకుంటా, మాధురి గారు అడగమని ఉంటారు, నేను అడగద్దామని ఉంటాను, నువ్వు ఆవిడ నమ్మావు, తిక్క కుదిరింది నీకు, తిమ్మిరెక్కిందని. ఆవిడ మాటలు ఏంటే అంతేనమ్మా, ఇంకా బతికి జట్కాబండి సీరియల్ వెళ్ళి కూర్చోవటమే మన పని, నమ్మకం. అంటే ఆవిడ ఏదో చెప్పుకుంటూ ఉంటుంది, ఆవిడకి అంత ఐడియా లేదు, వీళ్ళకి ఐడియా ఉంది గేమ్ మీద. ఆవిడ ప్రేమ అభిమానం ఏవో చూపిస్తారా మరి మీరు చూసుకోండి. నెక్స్ట్ తనుజ ఒక్క పాయింట్ రా, ఇది నేను వాడికి కంటెంట్ రావడానికి హెల్ప్ చేశాను, నీ కెప్టెన్సీ టాస్క్లో నన్ను కెప్టెన్ చేయలేదు. ఇక్కడ పాయింట్ చెప్తారు ఏంటంటే, ఈయన లైట్ లాపుకునే టాస్క్ ఉంటుంది కదా,
అందులో కెప్టెన్ చేయలేదు కదా, అప్పుడు అంటే రీతుడ్డేమో నేను అంటారంటే ఏంటంటే ఏమన్నారు తెలుసా, నువ్వు అడగలేదు కదా, నీకు కూడా కళ్యాణ్ అవ్వాలని ఉంది కదా, సో మేము ఆ ఉద్దేశంతో కళ్యాణ్ కెప్టెన్ చేసేసామని. ఒకవేళ నువ్వు అడుగుంటే మేము ఆలోచించే వాళ్ళమేమో అన్నారంట. అది మాస్టర్ పాయింట్. ఇక్కడి నుంచి మనం మళ్ళీ గట్టిగా మాట్లాడుకోవాలి తనుజ గారి కోసం, ఆవిడ క్లారిటీ ఆఫ్ థాట్కి. డెసిషన్ తీసుకున్నావు, నువ్వు ఒక మాట అడగలేదు కదా అందుకనే డెసిషన్ తీసుకున్నావు. అలాంటి క్వశ్చన్ మళ్ళీ మనలో ఉన్నప్పుడు అడగడంలో తప్పేముంది అని అంటారు. ఓ మై గాడ్. తనుజ గారు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సపోర్టింగ్ అంటే డిజర్వింగ్ అన్డిజర్వింగ్ లాంటిది, సపోర్టింగ్ లాంటిది, ఓటింగ్ లాంటిది జరుగుతుంది అనుకోండి, అప్పుడు మనం వెళ్ళి అడగచ్చు, బెగ్ చేయొచ్చు, ఏడవచ్చు, కాలు పట్టుకోవచ్చు, ఎవరైనా మన ఇష్టం, అది పక్కనోడికి ఏం ఇష్టం ఉండదు. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళు కంటెంట్ అయిపోయారు అనుకోండి, వాళ్ళ గేమ్కి ఏమి ఎఫెక్ట్ కానప్పుడు వెళ్ళి వాళ్ళు మళ్ళీ అడగచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, తీసుకోవచ్చు. కానీ ఒక డెసిషన్ మేకింగ్ రౌండ్లో ఇద్దరు నేను మీరు నుంచున్నప్పుడు ఆ కెప్టెన్సీ నాకు కానీ మీకు కానీ వచ్చింది అన్నప్పుడు అప్పుడు మీరు అడిగారు అనుకోండి, అది రిక్వెస్టింగ్ కాదు, డిమాండ్ కాదు, ఏది కాదు, అది బెగ్గింగ్ కిందకే వస్తుంది. ఎందుకంటే మీకు కనుక నేను అది ఇస్తే నేను ఎఫెక్ట్ అవుతా. మిగతా అన్ని కేసుల్లో వాళ్ళు కనుక మీకు అది ఇస్తే వాళ్ళు ఏం ఎఫెక్ట్ అవ్వరు, వాళ్ళు ఏం పోగొట్టుకుంటుంది లేదు. కానీ నీకు మీ ఇస్తే ఎఫెక్ట్ అవుతుంది, నేను పోగొట్టుకుంటా, నా పవర్ని పోగొట్టుకుంటా, నా గేమ్ ప్లేని పోగొట్టుకుంటా, కింద బయట నుంచి ఎవడో కెమెరా పెట్టుకొని వేసుకుంటాడు నన్ను. సో డిఫరెన్స్ ఉంది, అది అర్థం కావట్లేదు ఆవిడకి. వీళ్ళు కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారేమో అనిపించింది. అలా అడిగాను, లేదు నేను అవ్వాలి అన్నప్పుడు నేను వదిలేసేదాన్ని, ఇంక అడగలేదు అన్నట్టు చెప్పుకుంటాను అనమాట. కళ్యాణ్ విన్నింగ్ని ఎప్పుడు అడగకూడదు ఎప్పుడు అని చెప్తారనమాట. సో అది విన్నింగ్, దాన్ని అడగకూడదు. కానీ నేను చెప్పినట్టు చెప్పుకుంటే అర్థమయ్యేది, నేను చెప్పినట్టు చెప్పలేదు కాబట్టి అడిగి ఇంకా అర్థమైనది. అలా ఎవరు చెప్పరు అక్కడ. నెక్స్ట్ తనుజ, కెప్టెన్సీ నీకు దొరికినా తనకు దొరికినా హౌస్ మేట్స్లో ఎవరికి ఇచ్చినా ఆ క్యాప్ ఏది దొరికినా ఎవరికి దొరికినా సరే హౌస్ మేట్స్లో ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు ఏం చేసే వాళ్ళు గేమ్ అందరూ ఎవరాడారు చూసి వాళ్ళు డిసైడ్ అవుతారు. ఆ హ్యాట్ అన్నది వేరే వాళ్ళకి ఇవ్వాలంట, అప్పుడు డిసైడ్ అవుతారు. కానీ ఆయన ఏంటి సంజనా గారికే వీళ్ళు ఇస్తాడు కాబట్టి ఆయనే కెప్టెన్ అవుతాడు. సో ఆవిడ ఏమనుకుంటున్నారు, ఆ వారంలో ఈవిడ ఇమాన్యుల్ కన్నా నేను బాగా ఆడాను, డబ్బులు దెబ్బేసి కానీ ఏదైనా ప్లానింగ్ కానీ, అది కనుక న్యూట్రల్గా ఉన్న పర్సన్కి ఇచ్చుంటే క్యాప్ ఖచ్చితంగా నన్నే సెలెక్ట్ చేసేవాళ్ళు అనుకున్నారు. లేదమ్మా సెలెక్ట్ చేయరు, ఆ క్యాప్ ఎవరు తీసుకొచ్చారో మ్యాక్సిమం వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. నువ్వు ఉన్నావు, దివ్య ఉన్నావు, ఎంత ఫ్రెండ్ అయినా మైండ్ పెట్టి ఏమి ఆలోచించకుండా కెప్టెన్ చేయరు కదా, మీరు ఆలోచించి చేస్తారు కదా అని ఏదో చెప్తా ఉంటుంది. నెక్స్ట్ కళ్యాణ్ అంటే ఫుల్ క్లారిఫికేషన్, ఇమ్ము ప్లేస్లో నేనున్నా కూడా నీకు ఇవ్వను, ఎవరు ఆవిడకి అర్థం కావట్లేదు. నేను ఆ కెప్టెన్సీ క్యాప్ తీసుకెళ్ళి రమ్యకి ఇచ్చేవాడిని, సో దట్ నేను కెప్టెన్ అవడానికి, అంటే తనకిస్తే ఖచ్చితంగా నేను చేది కట్టి నన్ను చేసేది కట్టి ఇచ్చేవాడిని అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఇచ్చేవాళ్ళంటే ఇంకోటి తనని ఇంప్రెస్ చేయడానికి కూడా, ఏంటంటే అమ్మాయిలు అలా కాదు అన్నట్టు. నెక్స్ట్ తనుజ, నేను ఒక వర్డ్ పెట్టాను రా, అందులో తప్పే ఉంది అంటున్నాను కానీ కళ్యాణ్ అది అలా రీచ్ అవ్వదు, అందరికీ అది అలా రీచ్ అవ్వదు అని చెప్పి. అందరికీ కాదు, ఎవరికి రీచ్ అవ్వదు, అది అడగద్దు, అందుకే నేను అడగద్దు, ఫైట్ చేయమని చెప్పాను అని చెప్పి. సో తను అడిగింది నేను ఒక మాట అడగనా అని చెప్పి. మాధురి గారు అడగమని ఉంటారు, కళ్యాణ్ అడగద్దు అని ఉంటారు. సో ఆవిడ మాధురి గారి వర్డ్తో తనకు అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి ఆవిడ వెళ్ళారనమాట. జస్ట్ హ్యూమన్ థాట్స్ ఎలా ఉంటాయంటే మనకి ఏది కావాలో అది ఎవరు చెప్తారో వాళ్ళ మాట మనం వింటాం, సింపుల్. నెక్స్ట్ ఇమాన్యుల్ అండ్ మాధురి వీళ్ళు ఇంకో సైడ్ మాట్లాడుకుని ఉంటారు. ఇమాన్యుల్ మాధురి గారు. ఇమాన్యుల్ ఏమంటే తనూజ అంటే నాకు చాలా ఇష్టం అక్క, మామూలుగా కాదు. సో నువ్వు అడిగినప్పుడు కూడా యాక్టింగ్ చేస్తుంది అనిపిస్తుందా అంటే అప్పుడప్పుడు యాక్టింగ్ చేస్తుంది అనిపిస్తాను అన్నాను నాన్న అవన్నీ చెప్పి. అంతే కదా అక్క, అలాగే కదా అన్నాను, నీతో ఏమన్నా అంతేగాని ఇంకంతమించి ఏమనలేదు కదా అని చెప్పి. అంటే బ్యాక్ బిచ్చింగ్ ఇవన్నీ మాట్లాడాడు నా కోసం అన్నారు కదా, సో దానికోసం చెప్తుంది. సో నీతో ఏమన్నా ఎవరికి అయినా సరే మళ్ళీ ఏమన్నా ఎవరికేం వాళ్ళు ఆడుకుంటున్నారు అక్క అని చెప్పానా, నాకు క్లారిటీ ఉంటుంది తన గురించి, ఏం మాట్లాడుతున్నాను, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం మాట్లాడాను అని చెప్పి. నువ్వు అన్నమాట పట్టుకొని, అంటే నీతో అన్నమాట పట్టుకొని బ్యాక్ బిచ్చింగ్ బ్యాక్ టాకింగ్ ఏదో వర్డ్ చేస్తావంటే నాకెంత బాధ వేసిద్దాక, పసి హృదయం నాది తల్లడిల్లిపోయింది అంటాడు. నెక్స్ట్ వాటర్ గేమ్ నేను తన గురించే ఆడా అన్నాడు. ఇది ట్విస్ట్. వాటర్ గేమ్లో తనకు కూడా మీ ప్రయారిటీ తన గురించి ఆడలా. ఇప్పుడు బిగ్ బాస్ అడిగినప్పుడు మీరు ఎవరి పేరు డిక్లేర్ చేశారు, మా అమ్మ సంజన అని చెప్పారు. ఆడి కోసం ఎందుకు ఆడతారు, కానీ ఆయన దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఏంటంటే పక్కన తొట్టులో పోయటం ఈజీ నాకు, కానీ నేను ఎక్కడో వెళ్ళి ఒళ్ళు హోనం అయిపోతాను, వెళ్ళి సుమనన్న దగ్గర పోసా. ఎందుకు పోసానంటే తను నాకు వాటర్ అంటే భయమనింది అని చెప్పి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే తనే ఉంది తిను ఉన్నారు, అది ఆయన ప్రాబ్లం. సర్లేండి ఇంకేం చేస్తాం. నెక్స్ట్ భరణి అన్నకి అడిగాము చెప్పుకున్నావు, నువ్వు నా దాంట్లో పోయికు నేను నీ దాంట్లో పోయినా అని చెప్పి. సో అలాగే నువ్వు నా దాంట్లో పోస్తే నేను పోసా, అలా పోసుకున్నాను తప్పితే నేను మా అమ్మని గెలిపించుకుంటా కదా, దానికోసం ఆడాలి కదా. సో నా దగ్గర ఒక 6 పోస్తే నేను ఒక 6 పోసాను, నా దాంట్లో 6 బకెట్లు పోస్తే 6 బకెట్లు పోసాను, నాకు ఎంత ఈజీగా పోసేయగలను కదా పక్కన దాంట్లో అని అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ నా కోసం నువ్వేమాడావంటే బెడ్ గేమ్లో ఫస్ట్ నేను కళ్యాణ్ డిమాను ఉన్నప్పుడు నా ఫస్ట్ ప్రయారిటీ కింద తనూజ చెప్పా. అసలు అక్కడ
భరణి అన్నే లేడు, ఇది రైటే. తనుజ పేరు చెప్తాడు, ఈవెన్ రీతు పేరు కూడా చెప్పడు. రీతు పేరు డిమాండ్ చెప్తాడు, తిని శ్రీజ పేరు చెప్తాడు కళ్యాణ్. వీళ్ళు బెడ్ ఎక్కిన తర్వాత అప్పుడు భరణి అని వచ్చాడు. లాస్ట్లో భరణి అన్న శ్రీజాని తీసేయడంతో అది అలా తిరిగిపోయిందని చెప్తారన్నమాట. ఫస్ట్ నుంచి నేనే ఉన్నా తనుజాకి, ఈవెన్ మా అమ్మ పేరు కూడా చెప్పలేదు, ఎందుకంటే వీళ్ళందరికీ నామినేషన్ పాయింట్ అంటే ఖచ్చితంగా తీసేస్తారు కాబట్టి మా అమ్మని తీసేస్తారన్నమాట. నేను ఉంటాను, మీరు తీసేయండి అని చెప్పాను కానీ ఆపలేదు. నాకు ఎంతసేపు ఆపరన్న మా అమ్మ ప్రయారిటీ చెప్పుకొని అని చెప్తాను అనమాట. ఇంత చేసిన తర్వాత చేయలేదు అంటే బాధేసిద్ది కదా అక్క అని చెప్తాడు. ఇంత చేసిన తర్వాత కూడా ఏమీ చేయలేదంటే ఎలా ఉంటుంది? తప్పిది, తనుజ గారు తప్పే. చేశాడు, ఎంతో కొంత చేశాడు, అది యాక్సెప్ట్ చేయాల్సింది ఆవిడ. నెక్స్ట్ ఇరిగిపోతే అతుక్కోదు కదా అక్క, అది ఎంత కష్టము. రీతు నాకు ఫ్రెండ్, అడుగుతూ ఉంటుంది బయట నుంచి ఫ్రెండ్, అరే నాకు ఎప్పుడైనా ఏమైనా చేసావంటే నిజంగా రీతికి ఏమీ చేయలేదు అంటాడు. ఎందుకు? రీతికి ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు, అందుకని ఏం చేయలేదు అంటాడు. నెక్స్ట్ మాధురి గారు ఏంటంటే ఆవిడ తనుజ గారు బాధ వినిపిస్తారనమాట. అటాచ్ అయిపోయింది కదా, మీ ఇద్దరి మీద అటాచ్ ఉంది కదా, అందుకోసం అని చెప్పి నువ్వు అలా చేసావని చెప్పి తను తట్టుకోలేకపోయింది, తీసుకోలేకపోయింది అని చెప్తారన్నమాట. ఇమాన్యుల్ నాకు చేయడం ఏంటంటే ఆ విధంగా, ఇమాన్యుల్ ఏంటి నాకు చేయడం ఏంటి ఆ విధంగా అని చెప్పి బాధపడుతున్నారని చెప్తారు. నెక్స్ట్ ఇమాన్యుల్ చేయకపోతేనే కదా అక్క నన్ను సేఫ్ గేమ్ అంటున్నారు అని చెప్పి, సో బయట సేఫ్ గేమ్ అంటున్నారని చెప్పి మనోడు చేశారన్నమాట నామినేషన్. కరెక్ట్, ఇంకేదో డెసిషన్ తీసుకోవాలి భయ్యా, కానీ దీని మీద స్టాండ్ అనేది ముందుకు వెళ్ళాలి. ఈయన ఇంకోటి చెప్తాను చూడండి, లైవ్లో ఏమంటారంటే, ఇది కూడా నేను తమ్ముళ్ళు పెట్టాలి మర్చిపోతాను. నాకు నామినేషన్ అంటే భయం లేదు, నన్ను ఎవరిని చేస్తే తీసుకుంటా, కానీ నేను అందరినీ నామినేషన్ చేయలేను, ఎందుకంటే నేను అందరితో మళ్ళీ జోకులు వేయాలి, అందరితో కలిసి ఉండాలి, నవ్వించాలి. మీరు ఇప్పుడు వాళ్ళు నామినేషన్ చేసిన వాళ్ళతో ఎనిమిటీ పెట్టుకుంటే వాళ్ళతో వేయలేను కదా అంటాడు. నేనేమంటానంటే ఇది మనం సేమ్ మాట్లాడుకున్నాం, ఇమాన్యుల్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు శత్రుత్వం పెట్టుకోవట్లేదు మన నామినేషన్స్లో చెప్పుకున్నాం. చాలా విషయాలు చాలా చోట్ల చెప్పుకున్నాం. ఇమాన్యుల్ థాట్ ప్రాసెస్ ఇది చాలా రాంగ్ థాట్ ప్రాసెస్లో ఉన్నాడని చెప్పి, నేను ఎంటర్టైనర్ని ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి అన్న బిగించి కూర్చున్నాడు, అది రాంగ్ అని చెప్పుకున్నాం. తను ఏం చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి జబర్దస్త్ లాంటి ప్లాట్ఫామ్స్ ఇంక వేరే ఉన్నాయి. బిగ్ బాస్ అవసరం ఎప్పుడో ఏదో కామెడీ చేసుకోవచ్చు, దానికోసం ప్రత్యేకంగా అంత ఇదిగా అందరితో శత్రుత్వం పెట్టుకోకూడదు అని వెళ్ళిపోతే కష్టం కదా. ఈ పాయింట్ కూడా మనం చెప్పుకున్నాం. ఈ ఫీడ్బ్యాక్ మాత్రం తనకు వెళ్ళలేదు మ్యాక్సిమం, మిగతాదంతా వెళ్ళింది. కానీ నెక్స్ట్ ఇక్కడ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. గుడ్డిగా నమ్మడానికి మనకు ఒకరు కావాలి కదా, అది మా అమ్మే. నేను తనని చాలా ఇదిగా నమ్ముతాను, మాది ఇది నిజం, తనకి నువ్వు బాగా ఇది అని చెప్పి తనకు కూడా నీకు ఒకళ్ళు ఉండాలి, తనకి ఉన్నారు, తను కూడా ఇదే నేను ఇది అవుతుంది అనుకుంటే నెక్స్ట్ మాట వదిలేసిద్ది. కానీ మా అమ్మ అనగానే మాదిరి మనసులో ఏముండదులే నాకు తెలుసు అని చెప్తారు. వాళ్ళిద్దరికి అంత గొడవ అయిన తర్వాత కూడా నెక్స్ట్ ఇమాన్యుల్ ఎవరైనా ఏదైనా అంటే తీసుకోలేక డబ్బు ఏదైతే పోయిందో అప్పటి నుంచి అలా అయిపోయింది, మైండ్ పోయింది తనకి. ఈ వారం మొత్తం ఆ డబ్బు పోవడంతోనే మైండ్ పోయింది, అందుకోసం అలా చేశారు. నేను డైలీ చెప్తానే ఉన్నాను, అమ్మ నువ్వు చేసేది కరెక్ట్ కాదమ్మా, కరెక్ట్గా లేదని చెప్తూనే ఉన్నాను. సరే చూద్దాం ఈ లోపల ఆవిడ వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది తెలుసా, మాధురి గారి చీర కింద పడిపోయి ఉంటుంది, తీసి అని చెప్పి ఇన్విజిబుల్ ఉంటారు కదా, ఆవిడకి వెనకాల వేసేసి వెళ్తారు. వీళ్ళిద్దరికి మాట్లాడవు, అయినా సరే ఇంకా మర్చిపోయి అలా ముందుకెళ్ళిపోతున్నారు అనమాట. మాధురి గారు సంజన మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, సంజన మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి మాధురి గారు చెప్తారు ఈ వారం ఎలిమినేషన్స్లో అనమాట. నెక్స్ట్ గౌరవం ఏమంటారంటే, శ్రీజాని నాకు నైఫ్ కావాలంటే ఖచ్చితంగా ఇచ్చేది, ఓపెన్ అప్ నైఫ్, ఈ నైఫ్ అనేది వేకప్ కాల్ ఏదో చెప్తాడు. నేను ఒకవేళ నా ఫ్రెండ్ అనుకుంటే కనుక నేను ఫ్రెండ్ని ఎప్పుడు చేయను అని చెప్పి రాముకి ఏని చెప్తుంటాడు, రాముని ఎదురుగా కూర్చోబెట్టుకొని చేంజ్ ద గేమ్, దిస్ ఇస్ ద కరెక్ట్ వే, నెక్స్ట్ టైం కూడా అని చెప్పి ఇంకా ఆయన బాధలో ఉంటాడనమాట. ఇంకా అక్కడ డిపెండ్ అలా చేసుకోవాలంటే ఇక్కడ ఏదో పాయింట్లు చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ మాధురి సుమన్ ఇమాన్యుల్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మాధురి గారు చెప్తారు కూడా తను అడిగిన ఇవ్వలేదు అంటే దివ్య అడిగింది కానీ భరణి గారు ఇవ్వలేదు, కానీ తనుజాని అడిగారు, తనుజ వద్దనిదాని కానీ సుమన్ చూస్తే నాకు ఇస్తాడేమని చెప్పి నాకు భయం వేసింది, నేను వద్దుతాను ఎందుకంటే ఆయనకి నా నామినేషన్ అంటే ఇష్టం అని చెప్పి భయపడుతున్నారు ఈ నామినేషన్ కోసం, అదే నామినేషన్ చేయడానికి. నెక్స్ట్ మళ్ళీ రాము గౌరవ్ వాళ్ళ డిస్కషన్ చూపిస్తున్నారు అనమాట. రాము ఈ వీక్ వెళ్ళిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పి రాము అంటూ ఉంటాడు. దానికి గౌరవ్ నా దగ్గర ఈవెన్ పవర్ ఉండి పవర్ అంతా ఉన్నా కూడా ఐ నెవర్ టచ్ మై ఫ్రెండ్, నా ఫ్రెండ్ అనేవాడిని అసలు నేను టచ్ చేయను, టు టీచ్ హిమ్ ఏ లెసన్, తనకి లెసన్ నేర్పించడానికి అస్సలు టచ్ చేయను, అంటే అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పి నేను నా ఫ్రెండ్ని నామినేట్ చేయను, నువ్వు నేను చేసావు వెరీ డిసప్పాయింటెడ్ రాము, సీరియస్లీ అది అని చెప్పి రాము క్లాస్ వీక్తో ఉంటాడు. నెక్స్ట్ ఐషా మీ ఫ్రెండ్, తను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యి ఉంటుంది, మీరు ఇలా చేశారు కదా ఈ రోజు అని చెప్పి చెప్తాడు. కొన్నిసార్లు కొంచెం మెచ్యూర్డ్గా గేమ్ చెప్తుంటాడు, కొన్నిసార్లు ఇట్లా చిన్నపిల్లల్లో మాట్లాడుతూ ఉంటాడు. రైవలరీ క్రియేట్ అయింది, రైవలరీ మెయింటైన్ చేయాలి. ఐషా ఎందుకు ఫీల్ అవుతుంది, ఐషాకి ఇంకేం పని లేదా, ఈ ఎపిసోడ్ చూసుకుంటే మీ ఇద్దరు కోసం ఆలోచించుకుంటా కూర్చుంటుందా, ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోయి ఆవిడ పని ఆవిడ చేసుకునేది. కానీ నెక్స్ట్ గుర్తుపెట్టుకో నా ఫ్రెండ్ అనుకుంటే అలా చేయను అది అనుకుంటాడు. నెక్స్ట్ నాకు కెప్టెన్సీలో నాకు 2500 ఎంత ఉన్నాయని చెప్తాడు అనమాట. అందరి దగ్గర 3000 ప్లస్ ఉంది,
నా దగ్గర 2500 ఉంది, నిఖిల్ దగ్గర 1500 ఉంది. ఎవరికి ఇవ్వాలి? నిఖిల్ నాకు ఇవ్వాలి ఆ 1500. నేను కెప్టెన్సీ కంటెంట్ అవ్వాలి. కానీ నేనేం చేశాను, నా దగ్గర డబ్బులు నిఖిల్కి ఇచ్చి నిఖిల్ కెప్టెన్సీ కంటెంట్ చేశాను. దట్ ఈజ్ మై ఫ్రెండ్షిప్ అని చెప్తాను అనమాట. మంచిదే గౌరవ్. సోలోగా అయితే ఈ హౌస్లో నువ్వు 1 వీక్ వెళ్ళగలవు, 2 వారాలు వెళ్ళగా ఎక్కువ వెళ్ళలేవు. సో ఇక్కడ ఖచ్చితంగా ఒకళ్ళు ఉండాలి అది ఇది అని చెప్పి చెప్తూ ఉంటాడు. సో ఇది వాళ్ళ డిస్కషన్. ఇంకా అట్లా క్లాస్ వీక్తో ఉంటాడు. సో ఇది అనమాట పార్ట్ 1. దీన్ని అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మనం పార్ట్ 2తో కలుసుకుందాం. ఒక 2 అవర్స్ అది చూసి ఎంత ఉందో చూసి ఒకవేళ ఎక్కువ అవుతుంటే కనుక ఆపేసి పార్ట్ 2, పార్ట్ 3 లేదంటే పార్ట్ 2. చలో వీడియో ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్ కాదు, మళ్ళీ కంబ్యాక్ చేద్దాం 2 అవర్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.